చెప్పు. ఉన్నిలే ఇంక ఉడుకుతా ఉంది. కాదు ఇవన్నీ వేసి ఆయిల్లో ఉడికి మగ్గియాలని చెప్పి ఎర్రగడ్డలు, ఒట్టిమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు అన్నీ ఒకసారి మగ్గనిచ్చల్లా. తర్వాత ఎర్రగడ్డలు మగ్గడానికి కొంచెం ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతాయి. మేము ఫస్ట్ టైం వీడియోలు చేస్తున్నామండి. ఏవైనా తప్పులు ఉంటే ఎవరు ఏమీ అనుకోకండి. హాయ్ ఫ్రెండ్స్. అంతే కదా మనే, మేమంతా కలిసి చేస్తున్నామండి. మేము ఒకరికొకరు మాట్లాడుకుంటున్నాము మధ్యలోన. మీరు ఎవరు ఇబ్బంది పడొద్దండి. మమ్మల్ని ఎంకరేజ్ చేసి లైక్ చేయండి. మా ఫ్రెండ్ వంట చేస్తుందండి. నేను లావణ్య చూపేలా వద్దా? ఈ పాప వీడియోను నేను లావణ్య వీడియో తీస్తున్నాము. నేను వద్దులే, ఇంకా నన్ను ఒకరోజు మీరు చూపిస్తారు. ఉల్లిగడ్డ మగ్గినాక ఎర్రగడ్డ మగ్గిన తర్వాత కాకరకాయలు వేసుకోవాలి. ఒకసారి పైంది కిందికి, కిందిది పైకి కలబెట్టాలండి. మళ్ళీ పోతుంది. 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. మూత పెట్టాలి. ఒక కుంటు బెల్లం వేసుకొని కవర్లోకి వేసుకొని దజ్జుకొని పొడి చేసుకోవాలి. మనీ బండి ఏమన్నా పగులుతుంది. కింద దంచుతావా? ఇది కూడా తీసిన మధ్య మధ్యలోన ఇట్లా కలుపుతూ ఉండాలండి. కొన్ని వాటర్ వేసుకొని కిందిది పైకి, పైంది కిందికి కొంచెం నీళ్ళు వేసి కలుపుతూ ఉండాల. ఇప్పుడు రుచికి తగినంత కారం పొడి, పసుపు, ఉప్పు వేసి కలబెట్టాలి. కలిపెట్టిన ఒక నిమిషానికి అంతా కలిపిన తర్వాత బెల్లం వేయాలి. ఒక కుంట బెల్లం దంచుకున్నాం కదా, అది వేసి ఇంకొకసారి కలబెట్టాలి. సిమ్లో 5 నిమిషాలు మగ్గియాలి. సిమ్లో 5 నిమిషాలు మగ్గించాలి. కొత్తిమీర లేదు, కొత్తిమీర ఉంటే మీరు వేసుకోవచ్చు. ఇంకా పప్పు కూడా వేయలేదు. అవునా? లాస్ట్ అంత అయిపోయినా ఒక 5-6 స్పూన్లు పప్పుల పొడి వేసి కలిపెట్టాలి.
కొత్తిమీర లేదు. వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ రొట్టెలోకి కానీ తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. కొత్తిమీర లేదని చెప్పి కొత్తిమీర లేదు, మీ దగ్గర ఉంటే మీరు వేసుకోండి. మేము ఫస్ట్ టైం వీడియో చేస్తున్నాము. మీరు మాట్లాడిండేది నచ్చినా నచ్చకపోయినా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.